నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వంలో 112 మంది అప్లై చేస్తే 111 మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష. జెడ్పీ ఎంపీపీకి వచ్చి గల 3175 మంది అప్లై చేస్తే 2326 మందిని 749 మంది అక్కడ గ్యాప్ ఉంది. ఎంపీఎల్కి వచ్చి గల 154 మందికి 132 మంది నియమించాం, అంటే 22 మంది. టోటల్గా 872 మంది గ్యాప్ ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష. అది మీరు అన్నట్టు గతంలో 26/7/2023లో జియో వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 8th పాయింట్లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ సకమ్ టు కోవిడ్, అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు 1 టైం మెజర్ కింద అంటే ఒకేసారి చేయగలుగుతాం. అంటే కోవిడ్ కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది. అంటే మున్సిపల్ సెపరేట్గా ఉంటుంది, జెడ్పీ సెపరేట్గా ఉంటుంది, గవర్నమెంట్ సెపరేట్గా ఉంటుంది. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు. సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష. ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి వాళ్ళు కమ్ బ్యాక్. దయచేసి కూర్చోవాలి, సభ జరగాలి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు అలా కూర్చోండి. కొంచెం దూరం ఉండండి, కొంచెం దూరం ఉండండి. ఇది కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే మార్గంలో దీంట్లో రండి. దాని మీద ఏదైనా డిస్కషన్ కావాలంటే బిఎస్సీ ఉంది. ప్లీజ్ 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 అదే ఎల్ఓపి గారు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. దాని మీద మీరు మాకు అవకాశం చెప్పండి. ఏ డిస్కషన్ మీద అవకాశం లేదు. ప్రతిరోజు వెంటనే